కాలర్ ఉన్నారు సార్, నీలోఫర్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, వారు మాట్లాడతారు. చెప్పండి అమ్మా. अस्सलाम वालेकुम सर, मैं हैदराबाद से बात कर रही हूँ नीलोफर। अच्छा बोलो अम्मा। सर मैंने 2 months बैक एक टीवी ने खरीदा। अच्छा वो नंबर ऑफ टाइम से रिपेयर आती है सर। अच्छा अम्मा। कंपनी को कंप्लेंट करे, वो आने के बाद रिपेयर करे, फिर भी नेक्स्ट टाइम फिर को रिपेयर आती है सर। फिर को अच्छा कंपनी अम्मा। को पूछने के बाद हमें भी कहा भी कुछ भी नहीं कर सकते करके बताते हैं सर। इसको सोल्यूशन क्या है सर हम लोग को? अच्छा अम्मा, इसे आपको अच्छा सोल्यूशन है। सर ये सोल्यूशन क्या हो गया तो द कंज्यूमर प्रोटेक्शन एक्ट को 1986 में आया, ये 2019 में भी से अमेंडमेंट करे। इसमें అసలు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. దీన్ని మార్చి 15, 1962లో యునైటెడ్ స్టేట్స్ దెన్ అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ గారు వినియోగదారులకు ఉన్న హక్కులను ఆయన ప్రకటిస్తూ అక్కడ ఒక చట్టాన్ని చేశారు యుఎస్ఏలో. అప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే మార్చి 15వ తారీఖుని వినియోగదారుల దినోత్సవంగా మనం చేస్తున్నాము. ఇదే దీనిని స్ఫూర్తిగా తీసుకుని 1986లో ఇండియాలో కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ప్రవేశపెట్టారు. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా వినియోగదారుడు అంటే వస్తువు కొన్నవాడు కావచ్చు, సేవలను కొన్నవాడు కావచ్చు. ఈ వినియోగదారుడు తమకు సంబంధించిన సరైన సేవలు లభించకపోతే, సరైన వస్తువు లభించకపోతే స్థానికంగా జిల్లా స్థాయిలో ఉన్న వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేసి తమకు జరిగిన నష్టపరిహారాన్ని పొందవచ్చు. వినియోగదారుల కేసులో కోర్టులో కేసుని నేరుగా వినియోగదారుడైనా వేయవచ్చు, లేదా న్యాయవాది ద్వారా అయినా వేయవచ్చు. మీ కేసులో మీరు కొన్న బిల్లుని, అదేవిధంగా మీ వారంటీ కార్డుని, ఈ మొత్తాన్ని మీరు పెట్టుకుని మీరు అక్కడ ఒక న్యాయవాదిని సంప్రదించి కేసు వేయండి. మీకు టీవీకి బదులుగా కొత్త టీవీ ఇవ్వటమే కాకుండా మీరు పడ్డ మానసిక వేదనకు మీకు నష్టపరిహారం కూడా కోర్టు ఇప్పిస్తుందమ్మా. రైట్ సార్, నెక్స్ట్ కేసు కనుక వెళ్తే కనుక